వెల్కమ్ టు రాపోలు ఫ్లేవర్స్. ఈరోజు స్పెషల్ ఏంటంటే స్వీట్ గవ్వలు. ఈ స్వీట్ గవ్వలు రెసిపీ ఎలా ప్రిపేర్ చేసుకోవడమో చూసేయండి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులో 1/2 kg మైదా వేసుకొని వేడి చేసిన ఆయిల్ అయినా నెయ్యి అయినా వేసుకోవాలి. ఈ వేడి ఆయిల్లో పిండి అంతా కలిసేలా కలుపుకోవాలి. ఉండలు లేకుండా కలుపుకోవాలి. కలుపుకుంటే గవ్వలు క్రంచీగా ఉంటాయి. ఈ పిండి ఇలా కలిపినాక కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ చపాతీ పిండిలాగా కలపాలి. ఈ పిండి స్మూత్గా సాఫ్ట్గా అయ్యేంత వరకు కలుపుకోవాలి. గవ్వలు చక్కెరతో కాకుండా బెల్లంతో కూడా చాలా బాగుంటాయి. ఈ పిండి సాఫ్ట్గా కలుపుకొని ఒక 1/2 hour పక్కకి పెట్టుకుంటే చాలా సాఫ్ట్గా ఉంటుంది. బయట తెచ్చుకునే స్వీట్స్ కన్నా ఇంట్లో టేస్టీ గవ్వలు చేసుకుంటే హెల్తీ. పైన కాకుండా బుట్ట పైన చేస్తే పెద్దగా ఇంకా చాలా బాగా వస్తాయి. అసలు కొంచెం చిన్నగా చెయ్యు. గవ్వలు తినాలనిపిస్తుంది. ఫాస్ట్గా వేయండి తొందర. ఇప్పటి పిల్లలు సండే వచ్చిందంటే బయట ఎప్పుడు ఆడుకుందామా అని చూస్తుంటారు. మా పిల్లలు మాత్రం సండే వస్తే ఇంట్లో ఏదో ఒకటి చేసుకొని తిందామా అని చూస్తుంటారు. బయటే మాత్రం కొనుక్కోరు. ఇలా ఈ గవ్వలన్నీ పక్కకి చేసుకొని పెట్టుకోవాలి. ఒక బౌల్ తీసుకొని 1 glass షుగర్ వేసుకొని 1/2 glass వాటర్ వేసుకోవాలి. పక్కన స్టవ్ పైన ఒక బౌల్ తీసుకొని ఆయిల్ వేడయ్యేంతలోపు షుగర్ సిరప్ కలుపుతూనే ఉండాలి. ఈ ఆయిల్ వేడయ్యాక ఈ గవ్వలు కొన్ని ఆయిల్లో వేసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి. ఈ గవ్వలను ఆయిల్లో అటు ఇటు తింపుతూ గోల్డెన్ బ్రౌన్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి. అయ్యాక ఆయిల్లో నుంచి తీసేసి ఒక బౌల్లో వేసుకోవాలి. మిగిలిన గవ్వలని కూడా ఆయిల్లో వేసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి. సహస్రా, షుగర్ పాకం వచ్చిందో లేదో చూడు. వచ్చిందక్క. ఈ ఫ్రై అయిన గవ్వలు తీసి షుగర్ సిరప్లో వేద్దాం. ఈ షుగర్ సిరప్లో గవ్వలన్నీ కలిసేలా కలుపుకోవాలి. ఇలాంటి వీడియోలు ఇంకా మా ఛానల్లో చాలా వస్తాయి. చూసి మీరు కూడా చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.